ఒక అతనంట ఇంట్లో కూర్చొని తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, ఈ భూమి మీద అత్యంత బలమైనది ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉండగా అతని ఇంటి కిటికీలో నుంచి అతనికి ఒక పెద్ద బిల్డింగ్ కనబడింది. బిల్డింగ్ కనబడి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అరే, ఇదేంది, ఇది 10 అంతస్తుల బిల్డింగ్ లాగా ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా నిలబడింది అని ఆలోచన చేస్తూ దీనికి ఏమేమి వాడతారు అని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ బిల్డింగ్ ఇలా నిలబడటానికి ఇనుము చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఇనుము ఇంత పెద్ద బిల్డింగ్ ని ఆపుతుంది గనక ఇనుమే చాలా బలమైంది. ఆ ఇనుముకి నేను సన్మానం చేయాలి అని అనుకున్నాడు. సరే అని చెప్పి ఇనుము దగ్గరికి వెళ్ళాడు. ఇనుమా, నేను ఆలోచన చేస్తూ ఉండగా ఇనుము నువ్వు చాలా బలమైన దానివి, నీ మీద పెద్ద పెద్ద బిల్డింగ్లే నిలబడుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రిడ్జిలే నిలబడుతూ ఉన్నాయి, ఎంత బరువునైనా నువ్వు మోయగలుగుతూ ఉన్నావు గనక, నీవే బలమైన దానివి గనక నీకు సన్మానం చేయాలి అని అనుకున్నాడు. అయితే ఆ ఇనుము అంటుందంట అతనితో, నిజమే గాని నన్ను కూడా కరిగించేది ఒకటి ఉంది, అదేంటంటే నిప్పు అని చెప్పిందంట. నిప్పు ఎంతటి ఇనుమునైనా కూడా కరిగించేస్తుంది కనుక నేను కాదు బలమైన దాన్ని, నిప్పు నాకన్నా బలమైంది అని చెప్పిందంట. సరే అని చెప్పి నిప్పు దగ్గరికి వెళ్ళాడు. నిప్పు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నిప్ప, నీవు ఎంత పెద్ద ఇనుమునైనా కూడా నీలో వేస్తే అది ఇట్టే కరిగిపోతుంది కనుక ఇనుమును కూడా కరిగించగలిగినటువంటి నీవే చాలా బలమైన దాని కదా, నీకు సన్మానం చేయాలి అని అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఆ నిప్పు అంటుందంట, నిజమే గాని నన్ను కూడా ఆర్పేసేది ఒకటి ఉంది, ఎంత పెద్ద మంటలైనా గాని ఎంత పెద్ద నిప్పునైనా గాని నన్ను కూడా ఆర్పేసేది ఒకటి ఉంది, అది నీరు అని చెప్పింది. నిజమే కదా, మంటలు వస్తూ ఉన్నప్పుడు నీళ్లు పోస్తే ఆరిపోతుంది, నిప్పు కన్నా నీళ్లే బలమైందని చెప్పి నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళితే ఆ నీళ్ళతో అంటూ ఉన్నాడు కదా, నీరు, నువ్వు ఎంత మంటలైనా ఆర్పగలవు కనుక నీవే బలమైనటువంటి దానివి కనుక నేను నీకు సన్మానం చేయాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఆ నీళ్ళు అంటుందంట, నిజమే గాని నేను నిప్పును ఆర్పగలిగినటువంటి బలం కలిగిన నీళ్ళనే గాని నాకన్నా బలం కలిగినటువంటి ఒకళ్ళు ఉన్నారు. మనిషి నన్ను ఏం చేస్తున్నారంటే, ఎంత బలం కలిగినటువంటి నీటినైనా కూడా నన్ను ఒక చిన్న గ్లాసులో బంధించి ఆ మానవుడు తాగేస్తూ ఉన్నాడు కనుక నాకన్నా బలమైన వాడు మానవుడు అని చెప్తున్నాడు. సరే అని చెప్పి మానవుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి, గ్రంథాలన్నీ చదివినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, బలం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నేను నిప్పు దగ్గరికి వెళ్ళాను, ఇనుము దగ్గరికి వెళ్ళాను, నీళ్ల దగ్గరికి వెళ్ళాను, వీటన్నిటికన్నా మానవుడే బలమైన వాడని తెలిసింది నాకు. ఇదిగో మీరు బలంగా ఉన్నారు కనుక మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను అంటాను. అప్పుడు ఆ మానవుడు అన్నాడంట, నిజమే గాని మానవుని కూడా ఓడించేది ఒకటి ఉంది, అది మరణము అని చెప్పాడు. నిజమే కదా, ఈ లోకంలో ఎంత బలవంతుడైనా, ఎంతటి ఆరోగ్యవంతుడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఉన్నోడైనా, లేనివాడైనా ఈ మరణం దగ్గర ఏమవ్వాలంట, ఓడిపోవాల్సిందే. ఒక రోజున ఖచ్చితంగా మరణపు ఒడిలోనికి వెళ్లాల్సిందే అని చెప్పాడంట. అప్పుడు ఆ మనిషి, నిజమేరా, మరణము ఎంతటి వాడినైనా కూడా పిలుచుకుంటుంది, మరణం దగ్గర చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు, మరణానికి ఎత్తు లావు అనేటువంటి తేడా లేదు,
మరణానికి ఉన్నవాడు లేనివాడు, పెద్ద కులము చిన్న కులము అనేటువంటి తేడా లేదు. ఈ మరణం దగ్గర ఎంతటి వాడైనా ఓడిపోవాల్సిందే అని చెప్పి ఈ మరణానికి సన్మానం చేయాలని ఆ మరణం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మరణాన్ని అడుగుతూ ఉన్నాడు, మరణమా, నేను అందరి దగ్గరికి వెళ్ళాను, చివరికి నీవే బలమైన దానివి, ఎంతటి వాడినైనా సరే నీ దగ్గర ఓడిపోవాల్సిందే, నేను నీకు సన్మానం చేయాలని అనుకుంటున్నానని మరణం కంటే ఆ మరణం అంటుందంట, నిజమే, నా దగ్గరికి వచ్చి ఎంతటి వాడైనా సరే నా దగ్గరికి వస్తే ఓడిపోవాల్సిందే. ఇప్పటి వరకు నేను ఎంత పెద్ద ఉద్యోగస్తున్నైనా, ధనవంతునైనా, అధికారం కలిగిన వాడినైనా, పదవులు కలిగిన వాడినైనా నేను నా దగ్గరికి వాడిని ఓడించాను అని మరణం చెబుతూ ఉందంట. ఆ మరణం చెబుతూ ఒక మాట అనంట, నేను కూడా అలాగే అనుకున్నాను, ఎంతటి వాడైనా నా దగ్గరికి వచ్చి ఓడిపోవాల్సిందే. అయితే 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి కూడా అందరిలాంటి మానవుడే కదా, ఆయన కూడా ఏదో ఒక రోజు నా దగ్గర ఓడిపోవాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉందంట. ఒకరోజు ఆ సమయం రానే వచ్చింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణం అనుకుంటుందంట, ఈ వ్యక్తి కూడా అందరిలాగే వచ్చాడు, ఏదో విధంగా మరణించాడు, ఇప్పుడు సమాధి చేయబడ్డాడు, నా ముందు ఓడిపోయాడు అనుకుంటూ ఉందంట. అయితే 3వ దినాన నన్ను కూడా ఓడించి ఒక వ్యక్తి లేచాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పిందంట. స్తోత్రం కలుగును గాక. మరణమును ఓడించినటువంటి దేవుడు, దైవ మానవుడు ఎవరయ్యా అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నాడు.